నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలింగ్ ప్రక్రియకు సన్నద్ధం కావాలి, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. ప్రస్తుతం నామినేషన్ దాఖలు ప్రక్రియ జరుగుతున్న దృష్ట్యా తదుపరి పోలింగ్ కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. శనివారం ఉదయం కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ నామినేషన్ దాఖలుకు సంబంధించి నిర్దేశిత పత్రాలు సరిచూసుకుని సింబల్ కేటాయింపులు ఫామ్ 3A అప్లోడ్ చేసే విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. మనం అన్నీ ఇచ్చిన తర్వాత కొన్ని బ్యాక్ వచ్చాయి. ఆ 12 days చెక్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. PS వైజ్ రూట్ మ్యాప్స్ రెడీ చేసుకొని టీమ్స్ రెడీ చేసుకోండి. బికాస్ వన్స్ నామినేషన్స్ ఆర్ కంప్లీటెడ్, బ్యాలెట్ పేపర్స్ మన చేతికి వస్తే మనకు అసలు టైం ఉండదు. ఒక పక్క అబ్జర్వర్స్ని చూసుకోవాలి, ఒక పక్క క్యాండిడేట్స్ చేసే కంప్లైంట్స్ చూసుకోవాలి, ఒక పక్క యాక్చువల్ పోల్ ప్రాసెస్ చూసుకోవాలి. మనం పరిగెత్తినంత ఫాస్ట్గా పరిగెత్తదు. సో మీరు ఏ టీము ఏంటి అనేది సెట్ చేసి పెట్టేసుకోండి. దట్ ఈస్ రిగార్డింగ్ హోమ్ ఓటింగ్. అది కూడా వీలైనంత వరకు మనకి తక్కువే వచ్చాయి కాబట్టి అండ్ సెకండ్ విజిట్ కూడా ఒక 2 days తర్వాత పెట్టేస్తాను. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇంకోటి, మనం పరిగెత్తినంత ఫాస్ట్గా పరిగెత్తదు. సో మీరు ఏ టీము ఏంటి అనేది సెట్ చేసి పెట్టేసుకోండి. దట్ ఈస్ రిగార్డింగ్ హోమ్ ఓటింగ్. అది కూడా వీలైనంత వరకు మనకి తక్కువే వచ్చాయి కాబట్టి అండ్ సెకండ్ విజిట్ కూడా ఒక 2 days తర్వాత పెట్టేస్తాను. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇంకో